నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, మొన్ననే 17వ తారీఖు శని త్రయోదశిని మనం జరుపుకోవటం జరిగింది. మరొక్క వారు అది శుక్లపక్ష త్రయోదశి, ఇప్పుడు బహుళ పక్ష త్రయోదశి. నాన్నగారును అబ్బాయి బాగా పోటీ పడుతున్నారు అని అనుకోవచ్చు. అటు సప్తమికి ఆయన పోటీ పడిపోతున్నారు, త్రయోదశికి ఈయన పోటీ పడిపోతున్నారు. మళ్ళీ బహుళ పక్ష త్రయోదశి శనివారం తో వస్తోంది. శనివారం మాత్రమే కాదు, పుష్యమి నక్షత్రంతో కూడి వస్తోంది ఈ శని త్రయోదశి. ఇంకా మహిమాన్వితం అని అనుకోవచ్చా? 100%. మరి ఎట్లా? పుష్యమి నక్షత్రానికి అంటే మనకున్న నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు కాస్మిక్ నక్షత్రాలు, అందులో ప్రధానంగా మనం పుష్యమి నక్షత్రాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే బృహత్తరమైనటువంటి కార్యక్రమాలకి పుష్యమి ఒకటి, రేవతి ఒకటి విశేష ఫలితాలు ఉంటాయి. దీనికి సాధనలు కూడా ఉంటాయి. మనం రేవతి నక్షత్ర సాధన చేస్తే నక్షత్ర మండలాన్ని చేరుకోవడానికి అవకాశం. ఒక అద్భుతమైనటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమం, ఒక కోరిక, అద్భుతమైనటువంటి కోరిక. అది అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలగంది, మీ జీవితానికి అభ్యున్నతినిచ్చేది ఏదైనా కోరుకుని రేవతి నక్షత్రానికి సంబంధించిన మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని పారాయణం చేస్తూ పితృదేవతల్ని ఆవాహన చేసుకుని, అలాగే అంటే పుష్యమికి కూడా సేమ్ ఇదే విధానం ఉంటుంది. మనకి గురువారం పుష్యమి వచ్చినప్పుడు చాలా విశేషంగా చేస్తాం. ఆదివారం పుష్యమి కూడా, ఆదివారం పుష్య అర్కయోగం చేస్తాం. ఇది గురు పుష్యమి విశేషమైనటువంటి, నేను చెప్పి ఉన్నాను, గురు పుష్యమి రింగ్ అంటారు. అప్పుడే కలపటం, తయారు చేయించడం, అప్పుడే దాన్ని అక్కడ ఉంచి పూజలు చేయటం, హోమం చేయటం కూడా ఒకేసారి జరుగుతుంది. అంతటి విశేషమైనటువంటి సందర్భం. అంటే ఇప్పుడు విశేషం ఏదో ఒక విశేషం వస్తూనే ఉంది. ఎందుకంటే కలియుగంలో కలి మాయతో చాలా ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాం. మన కోసం వస్తోంది ఖచ్చితంగా కదా. ఇంతకు ముందు తెలియదు ఈ విషయాలు, ఎక్కడో నిగూఢంగా పుస్తకాల్లో ఉండిపోయినాయి. పంచాంగం ఉన్న వాళ్ళకైతే తెలిసేది. పంచాంగాలు ఉండేవి, ఇప్పుడు ఎక్కడ ఉంటాయి? మరి ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియదు. మన బాధ్యత అంటే మన అందరి చేతిలోనూ అద్భుతమైనటువంటి పంచాంగం కాదు, ఎన్ని అంగాలు, ప్రపంచం మొత్తం కూడా మన చేతిలోనే ఉంది. కానీ మనకు కావాల్సింది మనకు దొరకట్లేదు, అదే కదా. అందుకని ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా చిన్న అవేర్నెస్, ఒక చిన్న ఆలోచన. పుష్యమి నక్షత్రం అనగానే ఆ ప్లానెటరీ పొజిషన్ లో మనకి ఆస్ట్రానమీలో ఆ గ్రహం తాలూకు ఆ ఫ్లేవర్ ని మనం చూడగలుగుతాం. తలుచుకున్న వెంటనే చూడండి, మనం వాడెవడో తలుచుకున్నాడు అందుకని పొలమారింది, వాడిని ఎవరో 2-3 సార్లు అనుకున్నాం అనుకోండి, ఎదురు పడుతూ ఉంటాం. అంటే మనకి ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా అయితే యాక్టివ్ అవుతుంటుందో, పుష్యమి శనివారం వచ్చింది, శనికి చాలా పవర్ ఉంటుంది, ప్రీతికరమైంది. వీలైతే మనం శివాలయాల్లో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళటం, స్వామివారికి అభిషేకం, తైలాభిషేకం చేయటం, నల్లటి వస్త్రాన్ని సమర్పించడం, నువ్వుల పాదాల మీద వేయటం, ఆ రోజు నూనె తగలకుండా భూసైనం చేయటం. అంటే ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ప్రారంధ కర్మలు ఏవైతే తెచ్చుకున్న వాటి నుంచి బయటపడడానికి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు అంటారు. నక్షత్రము, తిథి, రోజుతో కలిసినటువంటి, హోరతో కలిసినటువంటి సమయం. ఆ రోజు సూర్యోదయ సమయంలో సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కిరణం యొక్క శక్తి, అలాగే తిథి, త్రయోదశి తిథి. అంటే మామూలుగా మనకి ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టం, సప్తమి భానుడికి ఇష్టం, త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టం. ఇక్కడ శనేశ్వరుడు ఈశ్వరుడితో ఈశ్వర శబ్దం కలిగి ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుడు యొక్క ప్రీతి కోసం మనం ఇప్పుడు మీకు మందపల్లి వెళ్ళినప్పుడు ఆయన శనేశ్వర విగ్రహంలో ఉండడు, ఈశ్వరుడు రూపంలో ఉంటారు. ఆ శివలింగానికి మనం తైలాభిషేకం చేసేస్తాం. చాలా బాగుంటుంది సార్ అసలు ఆ క్షేత్రం. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ వెళ్తే గనక కంపల్సరీ మీరు వెస్ట్ గోదావరి ఇలాంటి పర్వదినాల్లో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. మీకు పక్కనే నది వెళ్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఇలాంటి పర్వదినాల్ని మనం మన శక్తి కొలది
మీకు వీలైతే ఒక స్ఫటిక శివలింగాన్ని తెచ్చుకోండి, ఉమ్. చిన్నది. ఉమ్. స్ఫటిక శివలింగాన్ని పెట్టుకుని ఒక రాగి పాత్రలో 2 చుక్కలు, మరి ఎక్కువ అక్కర్లేదు, రెగ్యులర్గా చేస్తూ ఆ మూర్తి మీద వేసినటువంటి నూనె కింద ఉంటుంది కదా, దాన్ని మరుసటి రోజు క్లీన్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. దాన్ని దీపంగా వెలిగిస్తూ ఉండండి ప్రతినిత్యం. అంటే ఎవరైతే ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠిస్తూ ఒక చిన్న వీలైతే స్ఫటిక శివలింగాన్ని పెట్టుకుని, మనకి పాదరసం శివలింగాలు దొరుకుతాయి. మీకు ఇంకా అవకాశం ఉంది, మృతికా శివలింగం కూడా మనం చేసుకోవచ్చు, మృతికతో చేసుకోవచ్చు, మట్టితోటి. ఇంకా లేదు, ఒక వక్క అలా పెడితే గోపురంలా ఉంటుంది. అదే శివలింగం రూపరూపి అన్నదానికి ఇదే ఆన్సర్ ఏమో. ఎలా అయినా చూసేయచ్చు స్వామి. చిన్న పాత్రలో ఒక చిన్న రాగి పాత్ర ఏదో పెట్టుకుని దాంట్లో స్వామిని మధ్యలో 2 చుక్కలు, 2 చుక్కలు వేస్తూ ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనిశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 2 చుక్కలు వేసి 108 సార్లు ప్రతి శనివారం వీలైతే రోజు ఒక 48 రోజులు దీక్షగా ఇప్పుడు మొదలు పెట్టుకుని శనివారం శని త్రయోదశి రోజు వచ్చినటువంటి ఈ రోజును పురస్కరించి ప్రారంభించండి. 48 రోజులు ఈ మంత్రాన్ని చేస్తూ తైలాభిషేకం చేసి అందులో వేసినటువంటి నూనెనే దీపంగా పెట్టుకుంటూ, అంటే నిండిన తర్వాత దాన్ని ఎక్కడ మనం తీయకుండా దీపంగా పెట్టుకుని నల్ల ఒత్తిని దీపంగా వేసి చేయండి. స్వామి అనుగ్రహంతో అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. అద్భుతం అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఈ స్ఫటిక లింగమే కాకుండా మా దగ్గర వెండిది ఉంది, లేకపోతే వేరే లోహంది ఉంది, పెట్టుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, అది ఏమీ లేదు. ఒక ఒక్కని పూర్తి ఒక్కని పెట్టుకోవచ్చు, అప్పుడు సగం ఒక్క పెట్టుకున్నా మీకు ఆ గోపురంలా ఉంటుంది. పూర్తి ఒక్క అయితే మీరు అన్నట్టుగా శివలింగంలా బాగుంటుంది. చేసుకోవడానికి స్వామి దయాళువై, అంటే మనలో మన మనస్సులో ఉండాలి. స్వామి ఇప్పుడు పడుతున్నటువంటి ఈ కలియుగంలో ఈ కష్టాలకి ఒక మార్గాన్ని చూపించు అని చెప్పేసి ఇవి చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. రైట్. అలాగే చాలా వరకు మార్పు వచ్చిందనే అనుకుంటున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో శని భగవానుణ్ణి తిట్టి మళ్ళీ 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 పాపాన్ని మూట కట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకోవడం అవసరం. అంటే శని భగవానుడిని దూషించటం పక్కన పెడితే, దూషణ అనేది ప్రతి మనిషిలోనూ శని కారకత్వం ఉంటుంది. అవతల వ్యక్తుల్లో శని కారకత్వం ఉంటుంది. అకారణంగా కారణం లేకుండా నువ్వు దూషించటం నీ నైజం అయితే, జీవితంలో చేసిన కర్మకి పనిష్మెంట్ ఇచ్చేవాడు ఆయనే, కర్మకారకుడు. మామూలుగా ఇవ్వడు. జాగ్రత్తగా. చాలా ఇది పవిత్రమైనటువంటి కార్యాలకు వాడుకోవాలి. మనం అద్భుతంగా ఆహారాన్ని భుజించడం కోసం వాడుకోవాలి, అశుద్ధాన్ని భుజించడం కాదు. చాలా అద్భుతంగా వివరించారు. చాలా పరమ పవిత్రంగా వస్తున్నటువంటి రోజుని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్. సూర్యోస్మితల్లి.